ఆంధ్రప్రదేశ్కు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్రను ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్ర అధికారి చెప్పారు. రాబోయే 3 రోజుల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంటున్న ఏవీఎస్ శ్రీనివాసరావుతో విశాఖ ఐ న్యూస్ ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్న పరిస్థితి ఉంది. మరి దీనికి సంబంధించి కూడా వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయో, వచ్చే 4-5 రోజులు కూడా వీటి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి ఏవీఎస్ శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. అసలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. ఆ పిడుగులు, ఉరుములు కూడా చాలా బేభత్సంగా ఉన్న పరిస్థితి ఉంది. పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఋతుపవనాలు అయితే కొంచెం నార్మల్గా సాధారణంగా ఉన్నప్పటికీ కూడా మనకి గడిచినటువంటి 3 to 4 డేస్ నుంచి చూసుకుంటే ఇటు ఉత్తరాంధ్రలో కానీ దక్షిణ కోస్తా కానీ అక్కడక్కడ ఒక మాసర వర్షాలు 1-2 చోట్ల భారీ వర్షం కూడా నమోదవుతోంది. ప్రస్తుతం అయితే నిన్నటి వరకు మనం చూసినటువంటి ఈ వాయు బంగాళాఖాతం కానీ దానికి దగ్గరలో ఉన్నటువంటి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనం అంటే అపరే సైక్లోనిక్ సర్క్యులేషన్స్ అంటారు. ఇవి క్రమేపీ వెస్ట్వర్డ్ మూవ్ అయ్యి ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇప్పుడు ఉత్తరాంధ్ర మరియు దక్షిణ ఒరిస్సా ఈ ప్రాంతం మీద, కోస్తా ప్రాంతం మీద ఈ ఉపరితల ఆవర్తనాలు ఉన్నాయి. ఇవి అప్ టు 3.1 కిలోమీటర్స్ హైట్ వరకు కూడా విస్తరించున్నాయి. వీటి ప్రభావం చేత మనకి కమింగ్ 24 అవర్స్ కానీ లేకపోతే నెక్స్ట్ కమింగ్ 2 to 3 డేస్ వరకు కూడా, అంటే ఇంక్లూడింగ్ టుడే, ఇవాళ రేపు ఎల్లుండి ఒక 3 to 4 డేస్ వరకు కూడా ఒక మాసం నుంచి భారీ వర్షాలు పలు ప్రాంతాల్లో వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే ఉంది. అంటే నెక్స్ట్ 24 అవర్స్ వరకు అయితే రెయిన్ఫాల్ యాక్టివిటీ లిమిటెడ్గా ఉండే అవకాశం ఉంది. ఉత్తరాంధ్రలోకి చూస్తే అక్కడక్కడ ఒక మాసం వర్షాలు 1-2 చోట్ల భారీ వర్షాలు కొన్ని జిల్లాలకు ఇచ్చాం. అవి ముఖ్యంగా అయితే విశాఖ, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ ఈ జిల్లాలకు అయితే ఈ రోజు వరకు, అంటే నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్ పీరియడ్ వరకు భారీ వర్షం. ఆ తర్వాత నెక్స్ట్ రేపటి నుంచి అంటే Day 2, Day 3, Day 4 ఈ 4 రోజులు కూడా 1-2 చోట్ల భారీ వర్షాలు కొన్ని జిల్లాలు ఉత్తరాంధ్రలోను, అలాగే దక్షిణ కోస్తాలో కూడా రేపటి నుంచి 1-2 చోట్ల కొన్ని జిల్లాల్లో భారీ వర్షం వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉన్నాయి. ఎక్కువగా గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్, బాపట్ల ఈ జిల్లాలకైతే భారీ వర్ష సూచన కూడా ఇస్తున్నాం. ఈ యాక్టివిటీ ఒక 3 to 4 డేస్ కంటిన్యూ అయితే ఛాన్సెస్ ఉంది. ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? రాయలసీమలో పరిస్థితి ఏ విధంగా ఉంటాయి? రాయలసీమ కూడా ఇటువంటి ఇప్పుడు మాస వర్షాలు అయితే మటుకి మనం ఫోర్కాస్ట్ అయితే ఇస్తున్నాం. వాళ్ళు కూడా మంచి వర్షాలు వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే విండ్ వైజ్ చూసుకుంటే అయితే ప్రస్తుతానికి అయితే ఎటువంటి ఈ స్క్వాలీ వెదర్ వచ్చేటువంటి అవకాశం తక్కువ ఉండడం చేత ఫిషర్మెన్ వాళ్ళు అయితే ఎటువంటి హెచ్చరికలు అయితే జారీ చేయలేదు. ఓకే, అంటే ఇప్పుడు వర్షపాతం ఎక్కువగా నమోదయ్యే జిల్లాలు ఏ ఉండొచ్చు? వాటికి ఏమైనా ఎల్లో కానీ ఆరెంజ్ కానీ? ఎక్కువగా ఇప్పుడు ఎల్లో అలర్ట్సే ఉన్నాయి. అంటే ఓన్లీ భారీ వర్ష సూచన వరకు ఇస్తున్నాం. అంటే అతి భారీ వర్ష సూచన కానీ ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్ కానీ మనం ఇవ్వట్లేదు. అంటే ప్రస్తుతం అయితే అల్పపీడనం అలాంటివి అయితే ఏర్పడినప్పటికీ సర్క్యులేషన్స్ అయితే ఉన్నాయి. అలాగే మాన్సూన్ కూడా కొంచెం చురుగ్గా ఉండటం వల్ల మనకి వర్షాలు అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అంటే ఒక మాసం వర్షాలు కానీ లేకపోతే 1-2 చోట్ల భారీ వర్షాలు కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ముఖ్యంగా అయితే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఈ విశాఖపట్నం కానీ, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, ఈ కాకినాడ లేకపోతే విజయనగరం ఈ జిల్లాలకైతే ఎక్కువ వర్షపాతం వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే ఇటు దక్షిణ కోస్తాకు కూడా రేపటి నుంచి రెయిన్ఫాల్ యాక్టివిటీ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇటు ఎన్టీఆర్ కానీ, పల్నాడు, గుంటూరు, నెక్స్ట్ బాపట్ల ఈ జిల్లాలు కూడా మాస వర్షాలు బాగా పలు ప్రాంతాల్లో ద్రోణిగా కానీ అల్పపీడనంగా కానీ మారే అవకాశాలు అంటే ప్రస్తుతానికి అటువంటి ఇండికేషన్స్ అయితే లేవు. సైక్లోనిక్ సర్క్యులేషన్స్ అయితే మటుకి ఉపరితల ఆవర్తనాలు అయితే మటుకి అయితే కంటిన్యూ అవుతున్నాయి. ఇవి అలాగే నెక్స్ట్ కమింగ్ 2 to 3 డేస్లో కూడా మళ్ళీ ఫ్రెష్ ఉపరితల ఆవర్తనాలు బే ఆఫ్ బెంగాల్ వచ్చే ఛాన్స్ ఉంది. కానీ ప్రస్తుతం వరకు అయితే మనం లో ప్రెషర్ గురించి ఇంకా ఎటువంటి ఇండికేషన్స్ ఇవ్వలేదు. ఇది మొత్తంగా చూసుకుంటే దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర మధ్యలో కేంద్రీకృతమైనటువంటి ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాబోయే 3-4 రోజుల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. ఇదే నేపథ్యంలో రాబోయే అటు ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమలో కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని కూడా తెలుస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం.